ప్రభుత్వం కళ్లు మూసుకుంటే కబ్జాదారులు ఎంతకైనా తెగిస్తారు. వీరికి అధికారుల అండా తోడైతే ఇక చెప్పాల్సిన అవసరం ఉండదు. కడప జిల్లాలో ఇలా కొందరు ప్రభుత్వలు నిబంధనలను చెరువులో కప్పిపెట్టి సోత్రియం భూముల్ని సైతం అమ్మేందుకు సిద్ధపడ్డారు. కనీస నియమాలు గాలికొదిలేసిన రిజిస్ట్రేషన్ అధికారులు వారికి వత్తాసు పలికారు. పాసు పుస్తకం లేకున్నా ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు. ఇది కడప జిల్లా సీకే దిన్నె మండలం పబ్బాపురం చెరువు. సర్వే నెంబర్ 118లో 42.98 ఎకరాల చెరువు ఉంది. ఇది పూర్వం నుంచి సోత్రియం భూమి. ఇందులో కడప రింగ్ రోడ్డుకు 2.98 ఎకరాలు, బెంగళూరు రైల్వే లైన్ కోసం 4.98 ఎకరాలు ఇచ్చారు. మిగిలింది 36 ఎకరాలు. ఈ చెరువు కింద 59.73 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ స్థలాన్ని అనుభవిస్తున్న సోత్రియం దారుడు చెరువును అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఈయనకు వత్తాసు పలికేలా చెరువు స్థలంపై విచారణ చేసిన సీకే దిన్నె తహసీల్దార్ నాగరాజు ఇదంతా సోత్రియం భూమేనని, గ్రామ పెద్దలకు ఎలాంటి అభ్యంతరం లేదని 2011 అక్టోబర్ 27న కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. నీటిపారుదల శాఖ ఏకంగా ఇక్కడ చెరువే లేదని తేల్చింది. దీనిని అదునుగా తీసుకున్న సోత్రియం దారుడు హైకోర్టుకు వెళ్లాడు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ నివేదిక ఆధారంగా చెరువు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని 2012 మార్చి 9న కోర్టు తీర్పు ఇచ్చింది. సోత్రియం దారుడు ఎలాంటి పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండానే అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ను చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేస్తామంటున్నారు. ఇది అమ్మి ఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి అమ్మి చేసి దీన్ని మాకు లేకుండా చేస్తున్నారు. ఇది లేకుండా పోతే మా ఊరికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇట్లా మా పబ్బాపురం గ్రామానికి చెరువు ఉండేది పూర్వకాలం నుంచి. దాని కింద పంటలు పొలాలు అవి పండించుకునే వాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు దాని మీద కొద్దిమంది పెద్ద పెద్ద నాయకులు దృష్టి పెట్టి దాన్ని అమ్మాలని చూసినారు. మా పిల్లప్పటి నుంచి చెరువు ఉన్నది. ఈరోజు ఏదో పెద్ద పెద్దలందరూ ఆక్రమించుకొని దాన్ని రౌడిజం చేయబోతున్నారు. దయవంచి మాకు ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఈ కట్ట ఉండాలా, చెరువు ఉండాలా. ఏదైనా వేస్ట్ ల్యాండ్స్, వంకలు, వంక పొరంబోగులు, వాగులు ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ పరం అయిపోయినాయి. దాంట్లో సెక్షన్ 2A ప్రకారము గవర్నమెంట్ పరమైనట్టు ఇనామ్ అబాలిషన్ యాక్ట్ 1956-57 దాంట్లో ఉండదన్నమాట. సోత్రియం దారులు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంపై వివాదం చెలరేగడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీనిపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించారు. జనరల్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మాకు ఒకసారి అప్పీల్ వేయాల్సి ఉంటుంది. మీరేమైనా దీని మీద ఫర్దర్ అప్పీల్ వెళ్తున్నారా లేదా అనేసి. దానితో పాటు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ కూడా ఉండాలి. అయినా రిజిస్ట్రేషన్ జరిగిందనేసి మాకు ఎంక్వైరీలో తెలిసింది. దీని మీద అప్పీల్ వేస్తున్నాము. సర్కారు స్థలాలు, సోత్రియం భూములపై ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.